Today we are going to deal about the topic wine and wisdom. Wine అంటే ద్రాక్షారసం, విజ్డమ్ అంటే వివేకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వైన్ అనగానే మనకి క్రైస్తవులు కాని సబ్జెక్ట్ ఇది. సో ఇది క్రైస్తవులు మందు, డ్రింకింగ్ అనే దృష్టిలోకి మన మైండ్ వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఐ వాంట్ టు ఓపెన్ ద ఐస్ ఫ్రమ్ ద బైబుల్. వాక్యం ద్వారా ఈ వైన్ ఏంటి, ఆల్కహాల్ ఏంటి, తీసుకోవచ్చా, అసలు ఎందుకు తీసుకోమని చెప్పారు బైబిల్లో? పాత నిబంధనలు ఎందుకు వైన్ తాగమన్నారు? కొత్త నిబంధనలో కూడా వైన్ ఎందుకు తాగమన్నారు? అసలు ఎందుకు తాగకూడదు? మనకి ఏంటి ప్రాబ్లమ్స్? తాగితే వల్ల వచ్చే నష్టం ఏంటి? తాగకపోతే వచ్చే లాభాలు ఏంటి? తాగితే వచ్చే నష్టాలు కూడా ఉన్నాయి, మనకి తాగడం వల్ల వచ్చే లాభాలు కూడా ఉన్నాయి. ఆ లాభ నష్టాలు ఏంటి? అసలు వైన్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ యొక్క వైన్ గురించి తెలుసుకునే ముందు నేను కొన్ని స్టాటిస్టిక్స్ ఇస్తాను, దయచేసి వినండి. నెక్స్ట్, భారతదేశంలో దాదాపు 30% మగవారు, 140 కోట్లలో 30% మగవారు అనగా 42.84 కోట్ల మంది ఈ మందుకి బానిస అయిపోతున్నారు. తాగుడికి, బీర్ అనండి, వోడ్కా అనండి, జిన్ అనండి, రమ్ అనండి, లేకపోతే విస్కీ, బ్రాండీ అనండి, కళ్ళు అనండి, అన్నీ కవర్ చేసా. నీకు ఏమైనా ఉన్నాయా? అన్నీ కవర్ చేసే ఉంటాను. సో వీటన్నిటికీ మత్తులైపోయి ఉన్నారు. అది ఉంటే చాలు, అది లేకపోతే ఇంకేమీ లేదు. ఈ మందు కోసము పిల్లల మెడల్లో నుంచి పుస్తులు కూడా ఈ అమ్ముకొని తాగేయటం, ఇంట్లో తెలియకుండా బంగారాన్ని కూడా కాచేసేసి, భార్య బంగారాన్ని, బిడ్డల బంగారాన్ని రమేశ తీసుకొని వెళ్ళి తాకట్టు పెట్టి తాగేయటం, ఖర్చు చేయటం, తాగుడికే. తాగేసి ఒకవేళ ఏది అంటే ఏది ఎక్కడుంది, పద ఎదుగుదాం పద అంటే పద ఎదుగుదాం పద అని వాళ్ళు ఎదుగుతారు వెళ్ళి. సింపుల్. డబ్బులు ఊరకనే ఖర్చు పెడతా ఉంటారు, తాగుడికి బానిస అయిపోతున్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డ, దాదాపు 43 కోట్ల మంది భారతదేశంలో దీనికి మత్తులై ఉన్నారు. ఇంకా అమెరికాకి వెళ్తే, యూరోప్కి వెళ్తే, రష్యాకి వెళ్తే దీని లెక్క అమోఘం. చల్లగుంది కాబట్టి తాగుతున్నాం, ఇది మా కల్చర్, ఒళ్ళు వేడవటానికి తాగుతున్నాము అని రకరకాల ఆన్సర్లు. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు, దాదాపు 1,71,00,000 మంది ఈ మత్తుకి బానిసై ఉన్నారు. నేను చెప్పేది ఈ లెక్కలంతా బానిసైన సంగతి. కానీ వారము హైదరాబాద్లో, ముంబై, కోల్కతాలో వెళ్ళి వారం పబ్బుల్లో తాగుతూ వస్తారు. వాళ్ళ లెక్కలు కావి ఇవన్నీ. అట్లాగే 30% మంది అంటే 42 కోట్లు కూడా మత్తుకు బానిస అయిపోయిన వారమ్మా. అప్పుడప్పుడు వెళ్ళి తాగొచ్చి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి కూర్చొని ఫ్రెండ్స్ సిట్టింగ్, ఇంట్లో సిట్టింగ్ వేస్తారే, వాళ్ళ గురించి కాదు. వాళ్ళ లెక్కలు తీస్తే 60-70 పోతాయి భారతదేశంలో. ఈ న్యూ ఇయర్కి రికార్డు చూడండి టీవీల్లో, TV9, సాక్షి టీవీ, NTV రికార్డ్స్ చూడండి. ఈ న్యూ ఇయర్కి మందు ఏ స్టేట్ ఎక్కువ అమ్ముతుందో చూడండి, ఏ స్టేట్లో ఎక్కువ అమ్ముడుపోద్దో అది రికార్డ్స్ అవి. 31st నైట్ డిసెంబర్, పోయినసారి తెలంగాణకు వచ్చింది అనుకుంటా రికార్డ్. ఈసారి తెలంగాణ బీట్ చేయాలని చెప్పి కర్ణాటక రెడీ అవుతుంది. కొన్ని కోట్లతో టర్న్ జరుగుతుంది ఒక్క రాత్రికి మందు మీదే. మరి ఇంకా దేని మీద జరుగుండొచ్చు, మందు గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడవాళ్ళు కూడా బానిసలైపోతున్నారు డ్రింకింగ్కి. మనకి ఇక్కడ తెలియపోవచ్చు మనకి కొంచెము పాష్గా వైజాగ్, హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, లక్నో, నోయిడా ఈ ప్రాంతాలకు వెళ్తే ఇట్ ఇస్ వెరీ కామన్. నువ్వు తాగుతావా? ఈడెట్టుడుతున్నాడేంటి, తాగుతావా అని. ఈడు తాగడా? అయితే చిన్నపిల్లోడు. ఒకవేళ నేను బీర్ మాత్రమే తాగుతున్నారు అనుకో, బీర్ తాగేవాడిని ఎక్కిరిస్తారు. ఇది ఇంకా పిల్లోడేరా వీడు, ఇంకా మందు తాగడం ఎక్కిరిస్తారు. అవునా కదా? సింపుల్ థింగ్. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, సగటున 20 సంవత్సరాలు రాగానే
అందరూ తాగకపోతే నువ్వు మగోడువు కాదురా, నువ్వు తాగకపోతే నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి, నువ్వు మగాడివే కాదు, నువ్వు అటు ఇటు కానోడివి, నువ్వు అటోడివి ఇటోడువు కాదు అని చెప్పి ఎక్కిరిస్తే ఆ పియర్ ప్రెషర్ తట్టుకోలేక కొంతమంది తాగి అలవాటు చేసుకుంటున్నారు. ఇంకా చెప్పమంటారా? ఇదంతా స్టాటిస్టిక్స్ లెక్కలు, మీరు తీయండి, బయటకు తీస్తే అర్థమవుతుంది. 13 నుంచి 15 సంవత్సరాల్లో ఆడవారు కూడా మొదలు పెడుతున్నారు తాగటం. డ్రింకింగ్ అనేది 13 ఇయర్స్ 14 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచే. అంటే 13 ఇయర్స్ అంటే వాళ్ళు చదివే ఏ క్లాస్ అమ్మా? 13 ఇయర్స్ అంటే 7th and 8th. 7th క్లాస్ 8th క్లాస్లోనే ఆడవారు మగవారు స్కూల్ చదువుతున్నప్పుడే వారు బీర్లు, వైన్లు, రమ్ములు, విస్కీలు, బ్రాండీలు తాగుతున్నారని లెక్క ఉంది. Do you know that? ఎందుకని ఇంతగా అంటే తాగకపోతే నువ్వు వేస్ట్, అసలు దేనికి పని, ఇంత బతికి తాగకపోతే ఎంత వయసు వచ్చింది, 14 సంవత్సరాలు వచ్చింది, తాగలేవా అంటే నేను తాగలేదు, నాకు అలవాటు ఉంది, నేను ఎప్పుడప్పుడు తాగుతా నేను అని చెప్పి కవరింగ్ చేసి మళ్ళీ ఇక్కడ తాగదు. ఇట్లాగా చాలా మంది ఈ యొక్క ప్రెషర్కి లోనైపోతున్నారు. ఒకడికి అలవాటు ఉంటుంది, ఇంట్లో తండ్రి తాగొచ్చు, ఆ తండ్రి తాగటం వల్ల వాళ్ళ పిల్లలు అలవాటు అవుతుంది, వాళ్ళ పిల్లలు స్కూల్కి వచ్చి ఇంకొకరిని ప్రేరేపిస్తారు, వాళ్ళు తాగుతారు. నథింగ్. ఒకప్పుడు ఎట్కిన్సన్ స్కూల్ అంటే అసలు చాలా గౌరవం ఉండేది. నేను ఆ స్కూల్ చదువుకున్నా, చాలా స్ట్రిక్ట్, లిటరల్ పడిపోయేది స్కూల్కి వెళ్తే. ఆ సిస్టర్ని చూస్తే, అసలు ఎవరన్నా సిస్టర్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుందా? నన్స్ని చూస్తుంటే ప్రేమగా మాట్లాడటం, ప్రేమగా దగ్గర తీసుకోవటం వాళ్ళ అది. కానీ ఎట్కిన్సన్ స్కూల్ సిస్టర్ని చూస్తుంటే పేరెంట్స్ కూడా పడిపోద్ది, అంత స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు, ఏమా స్ట్రిక్ట్గా ఉండేవారు. పేరెంట్స్ మాట్లాడటానికి అక్కడుండి రానిచ్చేవారు కాదు సిస్టర్స్, నన్స్. ఇంక సిస్టర్స్ రౌండ్స్కి వస్తున్నారంటే అందరూ సెట్ అయిపోయేవారు. సిస్టర్స్ కాలింగ్ యూ అనగానే అయిపోయింది ఈరోజు, అట్లా ఉండేది. కానీ ఈరోజు పైబొత్తం ఉండటంలా, చేతిలో క్యారేజ్, టిఫిన్ క్యారేజ్, భుజం మీద బ్యాగ్, నోట్లో సిగరెట్, స్కూల్ బట్టలు. 8th 9th క్లాస్ పిల్లమా చెప్పేది నేను. కుక్కలు గేదెలాగా ఉన్నారు ఒక్కొక్కరు. మళ్ళీ ఏంది అదంతా? మనం చదువుకున్నప్పుడు ఏం చూసాం? అసలు మారిపోయింది. ఇప్పుడే ఈ తరం ఇలా మారిపోతే రేపు వచ్చే పిల్లల తరం ఏ రీతిగా ఉంటుంది. ఇంకా డ్రగ్స్ అడిక్ట్ అయిపోతారు వాళ్ళంతా. డ్రగ్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు వాక్యమే గద్దించకపోతే, వాక్యమే చెప్పకపోతే, సండే చర్చిలోనే మాట్లాడకపోతే బయటోడు చెప్తే మనం వినాల్సి వస్తుంది. చూద్దాం మళ్ళీ వాక్యం ఏం చెప్తుంది చూద్దాం ఈరోజు. ఫస్ట్ థింగ్, వైన్ అండ్ విజ్డమ్ ఇన్ క్రిస్టియన్ లివింగ్. క్రైస్తవ జీవితాల్లో వైన్కి ఏమాత్రం చోటు ఉంది, తాగుడికి ఏమాత్రం చోటు ఉంది, అట్లాగే మన వివేకం ఎలా వాడుకోవాలో చూసుకుందాం. 1 తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంటుంది. వైన్ మామూలు వైన్ కాదు, ఫెర్మెంటెడ్ వైన్. ద్రాక్షరసం అంటే మనం మిక్సీ గ్రైండర్లో నల్ల ద్రాక్షలు వేసేసి గ్రైండ్ చేసి ఆ జ్యూస్ తాగటం కాదు. వాళ్ళు ఈ జ్యూస్ గురించి మాట్లాడట్లేదు. తిమోతి అనే వ్యక్తికి అపోస్తలుడైన పౌలు సలహా ఇస్తున్నాడు, నువ్వు తాగయ్యా అప్పుడప్పుడు అని. అదేంటో కూడా నేర్చుకుందాం మనం. అదేంటి అపోస్తలుడైన పౌలే చెప్తున్నాడు, తిమోతి నువ్వు తాగాలంటున్నాడు. ఎందుకు? చూడు, నాకు అక్కడ రాస్తుంది, నువ్వు నీళ్లు మాత్రమే తాగొద్దు, నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కొరకు నువ్వు వైన్ తాగాలయ్యా తిమోతి అని పౌలు భక్తుడు చెప్తాను అన్నాడు. మై ఫస్ట్ పాయింట్, వైన్ యాజ్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. ఈ ద్రాక్షరసము, మనం త్రాగే ద్రాక్షరసం నాన్ ఆల్కహాలిక్, ఓకే, ఫెర్మెంటెడ్ కాదు, మామూలుది ఫెర్మెంటెడ్. ఓకే, ఫెర్మెంటెడ్ ఆల్కహాలిక్ వైనే కావచ్చు, లేకపోతే నాన్ ఫెర్మెంటెడ్ నాన్ ఆల్కహాలిక్ వైన్ కావచ్చు. వైన్ అనగానే ద్రాక్షరసము కొంతకాలము దాచి పెడతారు, అట్లాగా చెక్క బాణలో దాచి అలా పెడతారు.
ఆ కొంతకాలం ఇంత చెక్క పడుతుంది, అది నీరంతా ఆ చెక్క పీల్చేసుకుంటుంది. వైన్లో నీరంతా చెక్క పీల్చేసుకొని ఆ వైన్ మాత్రమే అట్టు ఉంచుతుంది. ఆ వైన్ని చెక్క పీల్చుకోదు. తెలుసా, మీ చెక్క బాణాలు తెలుసుగా మీకు, కెన్స్ అంటారు. సో ఆ నీరుని పీల్చేసుకొని ద్రాక్షరసమ్మ దాంట్లో ఉంచుతుంది. అది చిక్కబడుతుంది. బాగా చిక్కబడినప్పుడు కొంచెం టేస్ట్ మారుతుంది, ఘాటుగా అవుతుంది, చాలా ఘాటుగా అవుతుంది. అది కొంతకాలం అయిన తర్వాత ఒక 10 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు టైం ఉంటుంది. టైం కొద్దీ రేటు పెరుగుతూ ఉంటుంది వైన్కి. ఓకే, ఆదికాండము 27 అధ్యాయము 28 వచనము. ఆదికాండము 27 అధ్యాయము 28 వచనము. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకుకి ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. దేవుడిచ్చిన ఆశీర్వాదంలో, ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదంలో ఖచ్చితముగా ద్రాక్షరసము ఉన్నది. ఏ ద్రాక్షరసము? వైన్, గ్రేప్ వైన్. ఈ వైన్ ఉంది, దేవుడు ఆశీర్వాదంగా ఇచ్చాడు. అట్లాగే మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు చూసుకున్నట్లయితే కానా విందులో దేవుడు నీటిని దేనిగా మార్చాడు? ద్రాక్షరసంగా మార్చాడు. అంటే యేసయ్య ద్రాక్షరసంగా మార్చాడు. యెహోవా తండ్రి ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదంలో ద్రాక్షరసం ఉన్నది. అంటే ఇప్పుడు ద్రాక్షరసం, ఈ వైన్ తాగటం మంచిదా చెడుదా? ఇప్పుడు చెప్పండి నాకు. చెడుదైతే దేవుడు ఎందుకు ఇచ్చేవాడు? నిజంగా అంత చెడ్డదైతే యేసయ్య నీటిని ద్రాక్షరసంగా ఎందుకు మార్చాడు? ఒకవేళ అక్కడున్న ఇజ్రాయేల్ ప్రాంతంలో వారు ద్రాక్షరసం తాగటానికి అర్హులైతే, వారు తాగటానికి సమ్మతమైతే మనము తాగొచ్చు. మనము మనుషులమే కదా, మనం కూడా తాగొచ్చు వైన్. ఎప్పుడన్నా మీరు వైన్ తాగారా? పోర్ట్లాండ్ వైన్ అని వైన్, హార్డ్ వైన్ తాగారా? నేను తీసుకున్నా వైన్. ఒకసారి చర్చికి కూడా తీసుకొచ్చాను కదా బాటిల్ ఒకసారి, కానీ ఎవరు తాగలేదు ఆ రోజు. కాస్ట్లీ వైన్ తీసుకొచ్చాను అనమాట. అది ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ యూనో చాలా హార్డ్గా ఉంటుంది వైన్, గొంతుకి వెళ్తే ఒకలాగా ఉంటుంది. నువ్వు లేవనుకుంటావు, మీకు గుర్తుందా తీసుకొచ్చాప్పుడు? సో అదేంటంటే ఇట్స్ మళ్ళీ దట్టు అదే వైన్ అంటే మళ్ళీ చర్చ్ వైన్. మళ్ళీ అది వైన్ షాప్లో దొరికే వైన్ కాదు, చర్చ్ వైనే. స్ట్రాంగ్గా ఉంటుంది అంతే, అది వెరీ స్ట్రాంగ్ చర్చ్ వైన్. ఆ వైన్ ఎవరు తాగలేరు. దట్ ఈస్ ఫర్మెంటెడ్ వైన్, నాన్ ఆల్కహాలిక్. ఇదేమో జస్ట్ నాన్ ఆల్కహాలిక్, నాన్ ఫెర్మెంటెడ్, జస్ట్ మామూలు ద్రాక్షరసం అంతే. అది చర్చ్ వైన్, అది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తెప్పించాం అది. సో అందరు కొద్ది కొద్ది తీసుకున్నాం. ఎందుకు తీసుకోవాలి, ఎట్లా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆశీర్వాదాల్లో వైన్ కూడా ఉంది. తండ్రి ఇచ్చిన ఆశీర్వాదంలో ద్రాక్షరసం ఉన్నది. యేసయ్య నీళ్ళని ద్రాక్షరసంగా చేశాడు. దానివల్ల ఏ పాపము లేదు, వైన్ వల్ల ఏ నష్టము లేదు, ఎవరైనా తాగొచ్చు. అదే అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నీ కడుపులో ప్రాబ్లం ఉంది కదా, జాగ్రత్త చూసుకో, మరి అప్పుడప్పుడు నువ్వు కూడా కొంచెం వైన్ తీసుకో. సో ఇట్ ఈస్ ఓకే. క్రైస్తవులుగా, వాక్యముగా, మన తండ్రి దేవుడు, మన యేసయ్య పరిశుద్ధాత్మ దేవునితో వైన్ ఈజ్ ఓకే. వైన్, నాట్ బియర్, నాట్ రమ్, జిన్, విస్కీ, బ్రాండీ, ఈ కాదు. వైన్ గురించే మాట్లాడతాం. లెట్స్ స్టిక్ టు వైన్. వైన్, ద్రాక్షరసం, ఇట్స్ ఓకే టు టేక్. వెరీ గుడ్, తీసుకోవచ్చు. అరే బాబీ తాగుతున్నాడు, అరే డేవిడ్ కూర్చొని వైన్ తీసుకున్నాడు రా, తాగుతాడైతే ఏంటి అనే జ్ఞానం పెరగాలి మనకి. వైన్ తాగుతున్నావా? సిగ్గు లేదు నీకు? మమ్మీ చెప్తాను, డాడీ చెప్తాను, మీ మామ పెద్ద మామ చెప్తాను, చిన్న మామ చూడు ఏం చేస్తాను చూడండి. కిడ్స్లా బిహేవ్ చేయమాట, పరిపక్వం చెందించుకోండి. జస్ట్ వైన్ ఈజ్ అ వైన్ అంతే. ద్రాక్షరసము ద్రాక్షరసమే. అదేది బ్రాండీ, విస్కీ దాంతో పోల్చి హడావుడి చేసుకోమాకండి, హడావుడి చేయకండి, దానికి ఏమి లేదు. పాయింట్ నెంబర్ 2. ఇంకా ముందుకెళ్దాం, వస్తుంది, అన్నీ వస్తాయి, మీరు ఏం కన్ఫ్యూజన్ అక్కర్లేదు. పాల్స్ ప్రాక్టికల్ అడ్వైస్ టు తిమోతి, 2వ పాయింట్. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక అడ్వైస్ ఇస్తున్నాడు, ఒక డాక్టర్ లాగా. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము.
ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. ఇక్కడ యాక్చువల్గా 2000 years బ్యాక్ వాటర్ ప్యూరిఫైయింగ్ అనేది పెద్దగా లేదు. ఇప్పుడున్న వాటర్ ప్యూరిఫైయర్స్, వాటర్ ఫిల్టరేషన్, ఆర్ఓ, యూవి, తర్వాత చార్కోలు, ఫిల్టర్స్ ఎన్ని మన దగ్గర చాలా ఉన్నాయి ఈరోజు టెక్నాలజీ. 2000 years బ్యాక్ అది లేదు. చాలా మంది నీటితో మంచినీరే తాగుతారు, ప్రవహించే నీరే తాగుతారు. దాంట్లో ఎంత బ్యాక్టీరియా ఉంది, అప్పుడు మైక్రోస్కోపులు లేవు, టెలిస్కోపులు లేవు, ఏ స్కోపులు లేవు. ఆ నీళ్లు పరీక్షించడానికి అది మంచిదా చెడుదా, కంటామినేట్ అయిందా, దాంట్లో ఎన్ని క్రిములు ఉన్నాయి, ఎన్ని నాశనం అయిన ఉన్నాయి, దాంట్లో ఎన్ని డెడ్ యానిమల్స్ అని చచ్చిపోయి ఉంటాయి, అవి ఏం తెలియవు. నీళ్ళు మంచి కనపడ్డాయా తీసుకొని తాగటమే వాళ్ళకి తెలుసు ఆ విషయంలో. ఆ రోజుల్లో మహా అయితే కొంచెం ఉప్పు వేసేవాళ్ళు, మహా అయితే కొంచెం పసుపు వేసుకునేవారు, అంత తప్ప వాళ్ళకి తెలియదు, వేరే దారి లేదు వాళ్ళకి. లేకపోతే మట్టిలో పెట్టుకొని మట్టిలో పెట్టి ఫిల్టర్ చేసేవారు. మట్టిలో పెడితే వాటర్ ఫిల్టర్ అవుతుంది కానీ వాటర్ ప్యూరిఫై అవ్వదు. వాటర్ ఫిల్టర్ అవుతుంది, మలినాలు చిన్న చిన్న క్రిములు పోతాయి, కానీ అది స్వచ్ఛమైన నీరు కాదు, ఫిల్టర్ అవుతుంది అంతే, ప్యూరిఫైడ్ వాటర్ కాదు అది. అట్లాగే చాలా మంది ఆ రోజుల్లో ఇట్లా నీళ్లు తాగి అనేక మంది రోగాలు పడుతూ ఉండేవారు. అనేక మంది తరచుగా జలుబులు, అనేక మంది తరచుగా జ్వరాలు, అనేక మంది తరచుగా కడుపు నొప్పులు, అనేక మంది తరచుగా పేగులు ప్రాబ్లమ్స్ వచ్చాయి వాళ్ళకి. అప్పుడు వారు నీరే తాగేవాళ్ళు, ఇంకేమీ తాగేవారు కాదు. అప్పుడు ఏం చేసేవారంటే మెడిసిన్గా తీసుకునేవాళ్ళు వైన్, మెడిసిన్గా. ఈ పౌలు భక్తులు కూడా తిమోతి చెప్తున్నాడు, అప్పుడప్పుడు నువ్వు వైన్ తీసుకొని సంతోషానికో, ఎగరటానికో, చెందులేయటానికో, గెంతులేయటం కోసం కాదు. అతను జబ్బును పడుతున్నాడు, నీరసమైపోతున్నాడు. ఈ తరచుగా వచ్చి నీరసము, బలహీనత, నీ కడుపు జబ్బు కోసము, కడుపులో ఏదో ప్రాబ్లం ఉంది తిమోతికి, ఓరకనే కడుపు ప్రాబ్లం, ఏమో కడుపు నొప్పి వస్తుందేమో తిమోతికి, ఓరకనే మోషన్లేమో, లేకపోతే కడుపు బాగా నొస్తుందేమో, పేగులు ప్రాబ్లం ఏమో మనకు తెలియదు, కనబడుతుంది ఇక్కడ వాక్యంలో. దీనికోసము, కడుపు నొప్పులు తగ్గడానికి కోసము, డైజెషన్ కంప్లైంట్ ఉండొచ్చు, మోషన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే పేగుల్లో ప్రాబ్లం అయి ఉండొచ్చు. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నువ్వు అప్పుడప్పుడు తరచుగా వచ్చు బలతకు ద్రాక్షరసము కొంచెముగా, ఏమన్నాడు, ఎంత పుచ్చుకోవాలి, కొంచెముగా తాగటానికి ఓకే చెప్పిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఎంత తాగమంటున్నాడు ఇప్పుడు, కొంచెముగా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వైన్ అనేది యాంటీసెప్టిక్ లా పనిచేస్తుంది. ఇప్పుడు లోపల ఉన్న క్రిములు చచ్చిపోతాయి, బ్యాక్టీరియా చచ్చిపోతాయి, యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది. రెండోది ఒక డైజెస్టివ్ టానిక్ లా పనిచేస్తుంది, జీర్ణశక్తిని కొంచెం ఫాస్ట్గా చేస్తుంది, బాగా పెంచుద్ది. అందుకనే మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్స్, పెద్ద పెద్ద కాస్ట్ రెస్టారెంట్స్కి వెళ్ళినా, లేకపోతే పెద్ద పెద్ద గొప్పలు ఇంటికి వెళ్ళినా లైట్గా వైన్ ఇస్తారు అక్కడ. ఎందుకు, త్వరగా అరిగిపోవడానికి, ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండటానికి. ప్యాంటాప్రోజోలో, లేకపోతే ర్యావిప్రోజోలో, లేకపోతే డైజీనో ఇట్లాంటి వేసుకోకుండా చిన్న వైన్ తాగితే క్లియర్ అయిపోతుంది ప్రాబ్లమ్, త్వరగా డైజెస్ట్ అయిపోతుంది. కొంచెం తరచుగా, కొంచెముగా, మళ్ళీ ఎక్కువ పుచ్చుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మోషన్స్తో, ఈ యొక్క కడుపు నొప్పితో, ఈ యొక్క పేగుల ప్రాబ్లంతో, అరుగుదల లేక ఏదో సమస్యతో బాగా బాధపడుతున్నాడు తిమోతి ఈస్ కాల్డ్ ద బిషప్. అప్పట్లో బిషప్ అనమాట ఆయన. ఈ కడుపు నొప్పితోనూ బాధపడుతూ, నీరసంతో ఇంట్లో పడుకోవటం, మోషన్లు అన్నీ అవుతా ఉండి సేవలో ఎక్కువ టైం గడపలేకపోతున్నాడు. అందుకనే టైం ఎక్కువ గడపడానికి, సేవలో ఎక్కువ ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడానికి, ఈ కడుపు నొప్పి తగ్గటానికి, ఈ యొక్క సమస్యలు తగ్గించుకోవడానికి, నీరసం తగ్గడానికి వైన్ తీసుకోమంటున్నాడు. ఒకప్పుడు మా అమ్మగారు వాళ్ళ హాస్పిటల్లో ఒకళ్ళు వచ్చి వైన్ బాటిల్ అమ్మేవాళ్ళు, ద్రాక్షరసం, చిక్కగా ఉండేది ద్రాక్షరసం. ఐడియా ఉందా మీకు? నీళ్ళు కలుపుకొని తాగుతారు. ఆరెంజ్ జ్యూసు, గ్రేప్ జ్యూసు, చిక్కగా చిక్కని పడతా ఉంటుంది, నీళ్ళు కలుపుకునేవాళ్ళు. ఇది అట్లాగా, ఇది వేరే, అది వేరే. మా అమ్మ తెస్తే మేము కూడా, దాని మీద రాసి ఉంటుంది గ్రేప్ వైన్ అని, మేము కూడా గ్రేప్ వైన్ తాగుతాం, మేము వైన్ తీసుకుంటామని చిన్నప్పుడు చెప్తే, అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే, వాళ్ళ అమ్మ నాన్నే బీర్ కొంటారంట ఇంట్లో, ఫ్రిడ్జ్లోనే బీర్లు ఉంటాయంట, రతన్ గాడు, కీర్తి ఇద్దరు కలిసి అని బీర్ తాగుతారంట. అది ఆ నోట ఈ నోట తిరిగి ఎక్కడ తిరిగి, మా చుట్టాల్లోనే, మళ్ళీ ఎక్కడో కాదు, వాళ్ళ అక్క చెల్లెలు చుట్టాలు, వాళ్ళ వాళ్ళ పిల్లలు అందరూ కజిన్స్ కదా, తిరిగి ఆ నోటి ఈ నోటి వెళ్ళి మళ్ళీ మొత్తం అక్కడికి వచ్చింది. ఏంటే చిన్ని నువ్వు, మమ్మీ చిన్ని అంటారు, ఏంటే చిన్ని నువ్వు బీర్ కొంటా ఉంటగా, హాస్పిటల్ బీర్ తెస్తా ఉంటగా, రతన్ గడు తాగుతాడంటగా, ఇది ఎక్కడికి పోవాలా అని నన్ను అడిగింది. నేను ఇప్పుడు తాగాను మమ్మీ, అప్పుడు స్కూల్లో ఉన్నావు. తేరా ఎక్కడ వచ్చిందని చూస్తే ఆ గ్రేప్ వైన్కి వచ్చింది తిప్పల. వైన్ ఎక్కడ, బీర్ ఎక్కడ?
అయినా గ్రేప్ వైన్ ఇంట్లో ద్రాక్షరసం తెచ్చుకొని తాగరా, ఇంట్లో బాటిల్స్ ఉంటాయిగా, అది గ్రేప్ వైన్ అని రాస్తుంటుంది. దాన్ని అది ఎక్కడ దాకా పోయింది, అది బీర్ దాకా పోయింది. ప్రైజ్ లార్డ్. ఇంకా నేను వాడ్కా విస్కీ బ్రాండీ దాకా పోలా, అది ఇంకా ఘోరంగా ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ కంప్లైంట్ ఉన్నందున తాగొచ్చు, కానీ ఎంత తాగాలమా? రమేష్, వైన్ తీసుకోవచ్చు, ఈ వైన్ కానీ ఫెర్మెంటెడ్ వైన్ కానీ తీసుకోవచ్చు. ఎంత తీసుకోవాలా? ఆ కొంచెం అంటే ఎంత వద్దాం, దానికి కూడా వద్దాం. ఇప్పుడు తాగచ్చా తాగకూడదా? వాక్య ప్రకారం గ్రేప్ వైన్ తాగచ్చా తాగకూడదా? ఫెర్మెంటెడ్ వైన్ తాగచ్చు కదా. ఎవరైనా తాగితే హడావుడి చేయకండి, తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో హడావుడి చేయకండి, తాగొచ్చు, నో ప్రాబ్లం. పాయింట్ నెంబర్ 3 ఇక్కడ వస్తుంది పాయింట్. అంత వాక్యంలో చూసుకుందాం, నా నోటి మాట కాదు, మొత్తం వాక్యంలో చూపించాలనుకుంటున్నాను. వార్నింగ్ అగెయిన్స్ట్ ఎక్సెస్ అండ్ డ్రంకనెస్. ఎంత తాగాలి, ఎంత తాగకూడదు అనేది చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓకే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షరసం రుచి చూడ చేరు వారికే కదా. వారికి శ్రమలన్నీ, ఎక్కువ తాగేవారికి, రాత్రంతా కూర్చొని పొద్దుందాకా మధ్యరాత్రి సిట్టింగ్ వేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడుదగను, గిన్నెలో తలతలలాడుచుండను, త్రాగుటకు రుచిగా నుండుగను, దాని వైపు చూడకము. పిమ్మట అది ఎట్లా? ఇదే ద్రాక్షరసము, ఏ ద్రాక్షరసం అయితే దేవుడు ఇస్సాక్కి ఆశీర్వాదం ఇచ్చాడో, ఏ ద్రాక్షరసము కానా విందులో యేసు నీరుని ద్రాక్షరసంగా మార్చాడో, ఏ ద్రాక్షరసము అపోస్తలుడైన పౌలు తిమోతికి తాగమని చెప్పాడో, అదే ద్రాక్షరసము ఏమవుద్దంటే ఎక్కువగా తీసుకుంటే అది ఏమవుద్దంటే, అది ఎక్కువ తీసుకుంటే సర్పం వల్లే కరుచును, కట్ల పాము వల్లే కాటువేయును, విపరీతమైనవి నీ కనులను కనబడును, నీవు వెర్రి మాటలు. తాగిన ఎట్ట మాట్లాడతాడండి? తలకెక్కేసిద్ది, వెర్రి మాటలు పలుకుతాడు. నీవు నడి సముద్రమున పండుకొనిన వలె నుందువు, ఓడ కొయ్యి చివరను పండుకొనిన వాని వలె నుందువు. ఆడికి ఎట్లా ఉంటుంది? అడిగి సముద్రంలో తేలుతున్నట్టు ఉంటుంది. అడిగి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాడు, డ్యాన్లా మాట్లాడతాడు, మామూలు కాదు, డ్యాన్స్ మైకిల్ జాక్సన్ స్టెప్పులు వేస్తాడు. ఆ ఊగుడు, ఆ మాట అసలు భలే ఉంటుంది, తలకెక్కేసిద్ది. నన్ను కొట్టినను నాకు ఆడిని పడేసి కొడతారు, వాళ్ళ మీదకి వెళ్ళి తులుకుంటూ వెళ్ళిపోతారు, ఎట్టెట్టక అరే లే అని కొడతారు. నన్నోడు కొట్టింది వెళ్ళిపోతారు. ఆడికి ఏం తెలీదు, నొప్పి కలగదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును. ఆడు రాత్రి పంటాడు, ఎప్పుడు లెగుతాడు? మత్తు దిగాక లెగుతాడు. మరలా దాన్ని వెదుకుదును అని నీవు అనుకుందు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డారా, ఎక్కువ తాగేస్తే ఏమవుద్దంటే వైన్ అయినా కూడా తలకెక్కేసింది, వాడ్కా తలకెక్కే, జిన్ ఏదైనా ఎక్కువ అసలు అది తాగకూడదు. అసలు వాడ్కా, జిన్ను, రమ్ము, తర్వాత విస్కీ, బ్రాండీ, బియర్ ఏమి ఎక్కించుకోవద్దు, అది ఆల్కహాలిక్స్ ఇవన్నీ బానిసైపోతాం. కానీ వైన్ అనేది మాత్రము జాగ్రత్తగా తాగాలి, అది కూడా కొంత తాగాలి. ఎక్కువ తాగితే ఎట్లా పెచ్చోళ్ళ వల్ల అయిపోతామని ఆల్రెడీ బైబిల్లో రాస్తుంది. ఇంకోటి చూద్దాం, ఆదికాండము 9వ అధ్యాయము 20-21 వచనం చూసుకుందాం. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షసం తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. నోవాహు వ్యవసాయం మొదలెట్టాడంట. ఏ వ్యవసాయం మొదలెట్టాడన్నా? ద్రాక్షరసం వేశాడు. అయ్యే తాగాడంట. ద్రాక్షరసం తాగితే మత్తు ఎక్కిద్దా అంటే ఎక్కిద్ది. ద్రాక్షరసం ఎక్కువ తాగితే మత్తు వస్తుంది. ఆ మత్తుతోనే గొడ్లన్నీ నిప్పుకొని పడుకున్నాడంట. ఎవరు? నోవాహు. గుర్తుపెట్టుకోండి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఎక్కువ తాగితే ద్రాక్షరసం కూడా మంచిది కాదు. అది కూడా ఒక బియర్ లాగా, వాడ్కా, విస్కీ, బ్రాండీ లాగానే. ఇంకొక వాక్యం చూసుకోండి, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ,
సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము. చెప్పాలి. సాత్వికం తర్వాత అందరు కలిసి చెప్పాలా? మళ్ళీ చెప్పాలా? వైన్ తాగేటప్పుడు అది ఉండాలా. మీరు వైన్ తీసుకునేటప్పుడు ఏముండాలా? ఆశా నిగ్రహం. బాగుంది కదా, బాగుంది కదా, బాగుంది కదా అని తాగితే పిచ్చివాళ్ళ మాట్లాడతావు, తోలుతావు, కొడతారు, దెబ్బలు పడతాయి, నీ గౌరవం ఉండదు, బట్టలు ఊడిపోతాయి. తాగి ఊగుతున్న వాడికి వాడి బట్టలు ఎట్లా ఉంటాయి? వాడు దాని మీద వాంట్ చేసుకుంటాడు, వాడే గలీజ్గా తయారవుతాడు. ఎస్ సార్, చూస్తున్నాం కదా ఇవన్నీ మనం. సో ఎక్కువ తాగొద్దు అని బైబిల్ చెప్తుంది. తాగితే ద్రాక్షరసం కూడా తలకి ఎక్కుతుంది. ఎక్కిందా పిచ్చి మాటలు మాట్లాడతావు, జాగ్రత్త. మై 4th పాయింట్. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కొంచెం రీక్యాప్ చేద్దాం. దేవుడు ఇస్సాకి ఆశీర్వాదము, ఏసయ్య నీళ్ళను ద్రాక్షం చేశాడు. తాగొచ్చు కదా ఇప్పుడు బైబిల్ ప్రకారము, తాగొచ్చు. రెండోది వైద్యంగా వాడుకోవచ్చు ద్రాక్షరసాన్ని. వైద్యంగా కడుపు నొప్పి ఉంది కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతి చెప్పాడు, కడుపు నొప్పిని బాధలు ఇబ్బందులు ఉన్నాయి, కడుపు ప్రాబ్లమ్స్, తాగు, నీకు మంచిగా వద్దు అన్నాడు. ఆ రోజుల్లో అందరూ వైన్ తాగేవారు. ఎందుకు తాగేవారు అంటే వేరే మందులు లేవు, ప్లస్ నీరు కూడా అంత ప్యూరిఫైయింగ్ కాదు. కానీ ఎంత తాగాలండి అంటే తలకి ఎక్కనంత వరకు తాగాలి. తలకి ఎక్కనంత వరకు తాగాలి. మరి నా తలకి ఎంత తాగితే ఎక్కిద్దండి, మరి తాగి తెలుసుకోవాలా? మీరేం చెప్తారా అంటే అది కూడా చెప్తాను మీకు నేను. నా 4th పాయింట్, లిబర్టీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ క్రైస్ట్. నువ్వు చేయటానికి అన్నిటికీ నీకు స్వతంత్రం ఉంది, కానీ అన్ని చేయదగినవి కావు. అట్లాగే రోమిల పత్రిక 14:21 చూసుకున్నట్లయితే, మాంసం తినుట కానీ ద్రాక్షరసం తాగుట కానీ నీ సహోదరునికి కడ్డము కలుగ చేయలేదు మరి ఏదియు కానీ మానివేయటం మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైన్ తాగొచ్చు, ప్రాబ్లం లేదు, వాక్యం సెలవిస్తుంది, తాగొచ్చు, కొద్దిగా తాగొచ్చు అని చెప్తుంది. ఇప్పుడు నేను తాగుతుంటే నక్షత్రానికి నచ్చటంలే, పాస్టర్ గారు అయ్యండి, పాస్టర్ గారు వైన్ తాగుతారు. ఇప్పుడు ఆమెకు నచ్చట్లేదు కాబట్టి, ఆమెకి ఇబ్బంది పడుతుంది కాబట్టి నేను మానేయటం మంచిది. తాకపోయినా పర్లేదు, చాలా మంచిది కదండి, డైజెషన్ కంప్లీట్స్ బాగుంటాయి కదండి, డైజెన్ వేసుకో. డైజెషన్ అవ్వాలి కదా, ప్యాంటప్రోజోల్ వేసుకో, P40 వేసుకో, బాగుంటుంది. అదే డైసైక్లోమిన్స్ ఏదైనా వేసుకో, కడుపు తగ్గుతుంది. అదే ఈసంప్రోజోలో లేకపోతే రాబిప్రోజోల్ ఏదైనా వేసుకో, తగ్గుతుంది. ఎస్, ఇప్పుడు ఆమెకి ఇబ్బందిగా ఉంది, నేను చేయకూడదు ఏ పని కూడా. అట్లాగే నీకే ఇబ్బందిగా ఉన్నా కూడా, అసలు నేను మాంసం తింటే నీకు ఇబ్బంది ఉందనుకో, తినద్దు. అక్క, నేను మాంసం తింటే నీకు ఇబ్బంది ఉంది, నువ్వేం చేయాలి? ఇప్పుడు నేను మాంసం తింటాం నీకు ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలి నేను? సేమ్ థింగ్, నేను మాంసం నాకు ఇష్టం లేదు, నువ్వు తింటే నాకు ఇష్టం లేదు, నాకు ఇబ్బందిగా నువ్వు తింటే ఏం చేయాలా? మానాలి. మాంతామా? మొన్న క్రిస్మస్ నాడు భోజనాలు అయిపోయినాయి, రూతక్క డల్లు కూర్చుంది. ఏందక్క కూర్చున్నావు? నాకు జ్వరంగా ఉంది. మరి నాన్ వెజ్ తిన్నావు అక్క అంటే, నాన్ వెజ్ కదా. అంటే అర్థం చేసుకోండి, మన కోసం మనం ఆపుకోకపోతే మరి ఎవరు మన కోసం ఆపరాదు, గుర్తుపెట్టుకోండి. ఆమేన్. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు చూసుకున్నట్లయితే, అక్కడ నెబుకద్నెజర్ మహారాజు ఏమంటాడంటే, ఇదిగో దానియేలు ద్రాక్షరసం తీసుకో, ఇదిగో మాంసం ఉంది, మాంసం తిను, బలవంతులుగా ఉండండి అంటే ఏమంటాడంటే, మాకు ఈ ద్రాక్షరసం వద్దు. దాని అంటాడు, మాకు ఈ ద్రాక్షరసం వద్దు, ఈ షడ్రక్ మెషక్ అభ్యర్థనలు కూడా, మాకు ఈ నాన్ వెజ్ వద్దు, మాకు వెజ్జే పెట్టండి. మేము మీకంటే బలంగా ఉంటాం, మేము మీకంటే మంచిగా ఉంటాం, మేము మీకంటే బాగా చూసుకుంటాము. ఈ దానియేలు కింద ఉన్నవారు కూడా అందరూ, మాకు ద్రాక్షరసం అక్కర్లేదు, మాకు మీ నాన్ వెజ్ కూడా అక్కర్లేదు, మాకు వెజ్ పెట్టండి చాలు, మేము మీకంటే బలంగా ఉంటాం. ఇది పర్సనల్ చాయిస్. నాన్ వెజ్ తినాలా వద్దా అనేది పక్కనోడు చెప్పకూడదు, అది నేను చాయిస్ తీసుకోవాలి. నేను తాగాలా తాగకూడదా అనేది పక్కనోడు చెప్పకూడదు, నాకంటే ఒక చాయిస్ తీసుకోవాలి. ఎస్, అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డారా, మనకి స్వతంత్రం ఉంది, నాన్ వెజ్ తినడానికి స్వతంత్రం ఉంది. అట్లాగే ద్రాక్షరసము, వైన్ తాగడం స్వతంత్రం ఉంది. కానీ స్వతంత్రాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నీకు వైన్ తాగాలని ఉంది, వాక్యంలో తాగమని ఉంది,
ఇంటికి వెళ్ళి కాము కూర్చొని ఒక గ్లాస్ తాగి వదిలేసి అందరి ముందుకు వచ్చి షో చేయొద్దు. బాబీ నాన్ వెజ్ తినకూడదు కానీ తట్టుకోలేకపోతున్నాడు, అందరి ముందు తినొద్దు. ఇంటికి వెళ్ళాక ఒక చికెన్ కర్రీ తీసుకున్నట్టు కొంచెం చికెనే తిను. యాజ్ సింపుల్ యాజ్. ఎందుకంటే అవతలోకి అభ్యంతరకరమైంది మనం ఏం చేస్తే తప్పే. అది విగ్రహాలు కనిపించిన ఆహారం తిన్నా ఏమి, అట్లాగే మనం ద్రాక్షరసం తాగినా, అసలు నాన్ వెజ్ తిన్నా. ఒక మంది మధ్యలో ఒకళ్ళు వస్తారు, వాళ్ళు వెజిటేరియన్, పక్కా వెజిటేరియన్ ఉండొచ్చు. నాన్ వెజ్ అంటే ఎట్లా అనిపిస్తుంది. వాళ్ళ కోసం మన చర్చ్ మొత్తం నాన్ వెజ్ మానేయాలి, ఒక్కడి కోసం. ఇది వాక్యం మనకు నేర్పిస్తాం. మనం ఏం చేస్తాం, వెజ్జే కదా మూల కూర్చొని తినమంటాం. మేము తింటాం, నువ్వు మూల కూర్చొని తిన అంటాం, పక్కన పెడతామండి. వాడిని మధ్యలో పెట్టుకొని మనం మనల్ని వాక్యం చెప్తాం. సో మనకి స్వతంత్రం ఉంది, నాన్ వెజ్ తినడానికి కానీ వైన్ తాగడానికి కానీ స్వతంత్రం ఉంది. కానీ దాన్ని చక్కగా వాడుకోవాలి. ఇంకొకటికి ఆటంకము, ఇంకొకటికి గుదిబండగా స్వతంత్రము మారకూడదు. కంక్లూజన్ ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ద్రాక్ష అనేది మంచి కాదు, చెడు కాదు. ఇప్పుడు కంప్యూటర్, ఇంటర్నెట్ మంచిదా చెడా? ఇంటర్నెట్తో ఉన్న కంప్యూటరు మంచిదా చెడ్డదా? అది మంచి కాదు, చెడ్డది కాదు. అది మంచోడి చేతుల్లో మంచిగా ఉంటుంది, చెడ్డోడి చేతుల్లో చెడ్డగా ఉంటుంది. రాళ్ళు ఇంటికి కడతాం, అదే పిచ్చోడి చేతిలో రాయి మంచిది కాదు. సో అట్లాగే ఈ ద్రాక్షరసం కూడా మంచిదా చెడ్డదా అంటే దానికంటూ ఏమి లేదు. కానీ మన బుర్ర ఉపయోగించి, మన వివేకం ఉపయోగించి ఎంత తాగాలి, ఎలా తాగాలి, ఎక్కడ తాగాలి, ఎప్పుడు తాగాలి అని తెలుసుకొని తాగడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు. ప్రసంగి 9:7, నీవి పోయి సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతోని ద్రాక్షరసము త్రాగుము, ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించను. జస్ట్ బికాజ్ ఇప్పుడు నేను వైన్ తాగినంత మాత్రాన పాస్టర్ గారు బాగా వైన్ తాగుతాడు, లేకపోతే రమేష్ వైన్ తాగుతాడు, లేకపోతే కిరణ్మయ్య గారు వైన్ బాగా పుచ్చుకున్నంత వయసు వచ్చినా కూడా ఆమె ఇంకా తాగలేదు, ఆమె వైన్ బాగా తాగుతుంది. వైన్ ఇస్ నథింగ్, వైన్ ఈజ్ నథింగ్. దాని పెద్ద ఈవిల్గా క్రియేట్ చేయమాకండి. వాక్యము వైన్ ఈవిల్ క్రియేట్ చేయద్దు అంటుంది. ఎంత తాగాలి, ఎంత తాగాలి, ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి అది తెలుసుకుంటే చాలు. వాక్యానికి మనం లోబడే ఉంటాం, మనం దేవునికి మనం లోబడే ఉంటాం. ఈ పారామీటర్స్ పోయినప్పుడే అది చెడుదవుతుంది. ఎంత తాగాలో తెలియకుండా తాగటం, ఎప్పుడు తాగాలో తెలియకుండా తాగటం, లేకపోతే ఎక్కడ తాగాలో తెలియకుండా తాగటం, లేకపోతే ఎలా తాగాలో తెలియకుండా తాగటం, దానివల్ల ఆ వైన్, ఆ ద్రాక్షరసము చెడ్డగా మారిపోతుంది. ఈ 4 పారామీటర్స్ తెలిస్తే అది మంచిదే ఆరోగ్యానికి. అట్లాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరి వైన్ తాగాలి, నాకేమో కొంచెం ఆ టేస్ట్ నచ్చదు, నాకు వైన్ తాగాలి కానీ వైన్ అలాంటి ఘాటుగా ఉంటుంది వైన్, మంచి తాగాలని. మరి ఏం తాగొచ్చు, దానికి ఆల్టర్నేటివ్ ఉందా అంటే గ్రేప్ జ్యూస్ తాగండి, మంచిది గ్రేప్ జ్యూస్. తర్వాత కొంబుచా అనే ఒక టీ, అది కూడా జ్యూస్, అది కూడా తాగొచ్చు. దానిమ్మకాయల రసం తాగండి. లేకపోతే కొన్ని నాన్ ఆల్కహాలిక్ వైన్స్ ఉంటాయి. ఆల్కహాలిక్ వైన్స్ వైన్ షాప్లో దొరుకుతాయి. నాన్ ఆల్కహాలిక్ చర్చ్ వైన్ దొరుకుతుంది. చర్చ్ కోసమే, వాళ్ళు బయట వెళ్ళక అమ్మరు, మళ్ళీ చర్చ్కి అమ్ముతారు. అది కూడా నాన్ ఆల్కహాలిక్, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక 4-5 ఏళ్ళు పాటు ముట్టకుండా ఉంటుంది. అది కొన్నిసార్లు 10 ఏళ్ళు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ముట్టకుండా అలాగ ఉండటం వల్ల చిక్కదనం పెరిగి చాలా టేస్ట్ వస్తుంది. చిక్కగా అంటే మళ్ళీ ముద్దలుగా పడదు, చాలా స్మూత్గా పడుతుంది, స్మూత్గా ఉంటుంది. ఆ వైన్ తాగటం కూడా ఒక ఆర్ట్. ఆ వైన్ తాగాలంటే గ్లాస్లోనే తాగాలి, అద్దం గ్లాస్లోనే తాగాలి. ఆ అద్దం గ్లాస్ కూడా ఫస్ట్ దాన్ని వైన్తో కడగాలి. మళ్ళీ వైన్ తాగాలంటే అద్దం గ్లాస్లో ముందు ఆ వైన్తోనే కడగాలి, మళ్ళీ వేరే వైన్తో కాదు. నువ్వు తాగబోయే వైన్తోనే ఆ గ్లాస్ లోపలంతా షేక్ చేసి కడగాలి, పడబోయాలి. వాసన చూసి మళ్ళీ దాంట్లో పోస్తారు వైన్. ఇదంతా నేను చెప్పేది వైన్ షాప్ దొరికే వైన్ కాదు, చర్చ్ కోసం. మళ్ళీ వైన్ మళ్ళీ కలుపుతారు, మొత్తం మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, మళ్ళీ పడేస్తారు, 3వ పోస్తారు. అది తాగాలి, అది దాని అసలు రుచి వస్తుంది బయటికి. అప్పుడు ఏ రుచి బయట నుంచి రాదు. ఎందుకు ఈ రెడ్ వైన్ అంత ఇంపార్టెంట్ అంటే వైద్యపరంగా దాంట్లో 3 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి పాలిఫెనాల్స్, ఫ్లావనాయిడ్స్ అండ్ రెజర్వెరటాల్. ఇది చాలా రెజర్వెరటాల్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రెజర్వెరటాల్ అనేది హార్ట్కి మంచిది. హార్ట్ ఎక్కువ కాలం బతుకుతుంది, ఎక్కువ కాలం జీవిస్తుంది, హార్ట్ స్ట్రోక్స్ రావు,
హార్ట్కి చాలా మంచిది రెజవెరటాల్. అది ఎక్కడా దొరకదు. ట్యాబ్లెట్స్లో మీకు ఎక్కడ కనపడదు ఇవన్నీ. ఈ వైన్ కొద్ది తాగటం వల్ల, తరచుగా అప్పుడప్పుడు తాగటం వల్ల గుండెకి మంచిది. ఎక్కువ తాగితే లివర్కి చెడు. కొద్దిగా ఓకే. హార్ట్కి చాలా మంచి రెజవెరటాల్ దాంట్లో ఉంటుంది, గ్రేప్ జ్యూస్లో ఉంటుంది, నాన్ ఆల్కహాలిక్ వైన్స్లో ఉంటుంది, ఈ రెడ్ వైన్స్లో ఉంటుంది. అట్లాగే ఫ్లావనాయిడ్స్, పాలిఫెనాల్స్, ఇవన్నీ ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, లోపల ఉన్న జబ్బులు, రోగాలు, లేకపోతే వాపులు ఇవన్నీ పోతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది. నెక్స్ట్, అసలు ఈ రెడ్ వైన్ తాగడం వల్ల బైబిల్లో చెప్పిన వైన్ చెప్పేది మన వైన్ షాప్లో దొరికే వైన్ గురించి కాదు, మరీ చెప్తున్నాను, బైబిల్లో చెప్పే వైన్ గురించి మాట్లాడుతున్నాను. ఈ తాగడం వల్ల ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ థింగ్, కార్డియోవాస్కులర్ హెల్త్. హార్ట్లో ఉన్న వాల్వ్స్ అమ్మ ఎన్ని ఉంటాయి? వాల్వ్స్ 4 ఉంటాయి. ఏంటయ్యి చెప్పాలా? లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఆర్ట్రియం అండ్ రైట్ ఆర్ట్రియం. ఈ 4 ఉంటాయి. వీటికి కెనాల్, వీటికి చాలా మంచిది. పాయింట్ నెంబర్ 2, దానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్. త్వరగా ఏ ఆర్గన్ పాడవదంట. మనం అప్పుడప్పుడు వైన్ తీసుకుంటే ఏ ఆర్గన్ కూడా అవయవాలు చెడిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి, క్షీణించుకుపోతూ ఉంటాయి, సరిగ్గా పని చేయకుండా పోతూ ఉంటాయి. అప్పుడప్పుడు తరచుగా కొంత తీసుకుంటే ఏం కాదు, ఇంకా మంచిది. యాంటీ ఇన్ఫ్లమేటరీస్, వాపులు, లోపల ఏమైనా జబ్బులు అయిపోతాయి. 4వది, మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అరుగుదల బాగా ఇంప్రూవ్ అవుతుంది. పేగుల్లో ఉన్న అరుగుదల కానీ ఎన్ని దానికి ఏమవుతాయి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గట్ మైక్రోబియం అంటే లోపల ఒక ఎకోసిస్టమే ఉంటుంది లోపల పేగుల్లో. ఈ పేగులు ఏం చేస్తున్నా ఫుడ్ని అరిగించిన తర్వాత చెత్త పంపించేటప్పుడు అది ఒక ఎకోసిస్టమ్, అదంతా బాగు చేస్తుంది అంటే అది వైన్ అన్నిటినీ క్లియర్ చేసుకుంటూ వస్తుంది. తర్వాత 5వది, డయాబెటిక్ మేనేజ్మెంట్. షుగర్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకా మంచిది, అప్పుడప్పుడు తాగడం. 6వది, అది కూడా ఏ వైన్? మళ్ళీ వైన్ షాపులో దొరికేది కాదు, కింద డిస్క్లైమర్ వేస్తున్నాను, వైన్ షాపులో దొరికేది కాదు, గ్రేప్ వైన్. బైబిల్లో చెప్పే వైన్ గురించి నేను మాట్లాడుతున్నాను, తాగమని చెప్పిన వైన్ గురించి. అట్లాగే న్యూరో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్. కొంతమందికి వయసు వచ్చిన తర్వాత అల్జైమర్స్ వస్తాయి. అల్జైమర్స్ అంటే మర్చిపోతారు. ఎవరు మీరేంటి? సొంత భార్యనే, సొంత కూతురునే, సొంత మొగుడినే అంటారు. ఎట్లాగా ఎవరు మీరు, ఎందుకు వచ్చారు మా ఇంటికి? అప్పుడు దాకా బాగానే ఉంటుంది, సడన్గా మర్చిపోతారు. వాళ్ళు వెళ్ళిపోతారు, నడిచి వెళ్ళిపోతారు. నేను ఎవరో ఇంటికి వచ్చాను నేను అని వెళ్ళిపోతారు. అల్జైమర్స్. తర్వాత పార్కిన్సన్స్ డిజీజ్. కొంచెం పెద్ద అయితే కొంచెం ఊతారు, చేతులు కాళ్ళు ఎటు ఊగుతూ ఉంటాయి, నరాల బలహీనత వచ్చేస్తుంది. అవన్నీ రాకుండాలంటే ఈ వైన్ మంచిది. తర్వాత 2వది, ఎముకలకి. స్ట్రాంగ్, గుర్రం కొన్న ఎముకల్లో తయారవుతాయి మన ఎముకలు కూడా, అంత స్ట్రాంగ్ అవుతాయి. ఆఖరిగా అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు కొంచెం నువ్వు బైబిల్లో చెప్పిన వైన్ మాత్రమే త్రాగుము. అప్పుడప్పుడు, తరచుగా కాకుండా అప్పుడప్పుడు. వైన్ షాపులో దొరికే వైను కాదు. ప్రియమైన దేవుని మీరు ఎంత తాగాలి? ఆడవాళ్ళైతే 150 ml, దాన్ని దాటకూడదు. ఒక్కసారికి తాగాలంటే, ఇప్పుడు వాళ్ళు సాయంత్రం తాగాలనిపించింది గ్రేప్ వైన్, చర్చ్లో దొరికే ఇట్లాంటివి కానీ 150 ml హైయెస్ట్ ఆడవాళ్ళకి. మగవారికి 300 అంటారు కానీ 300 దాకా పోకండి, 200 ఆపేసేయండి. 300 దాటితే ఏమవుద్దంటే ఇంకోసారి తాగితే బాగుంటుంది అనిపిస్తుంది, మంచిది కాదు. 200కి లిమిట్ చేయండి, మీరు ఆపుగలరు. లేడీస్ ఎంత తాగచ్చమ్మా? 150 ml. అది సైంటిఫిక్గాను మెడికల్గాను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను నేను. ఓకే, 150 ml మ్యాక్స్. వారానికి ఒకసారి లేదు నెలకు ఒకసారి తాగొచ్చు. నేను తాగనండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఏమిటి అంతలా చెప్పండి, ఈ వాక్యం గంట చెప్పండి, నేను తాగను, దేవుని స్తోత్రం, హల్లెలూయా, నష్టమేమీ లేదు. కానీ తాగాలనిపిస్తే చాలా జాగ్రత్త. ఎవరి ముందు తాగాలి, ఎంత తాగాలి, ఎక్కడ తాగాలి, ఎలా తాగాలి అనేది మాత్రం తెలుసుకొని వైన్ మాత్రమే, గ్రేప్ వైన్ మాత్రమే. మరి ఇంకే దేని గురించి రికమెండ్ చేయటం లేదు. బైబిల్ చెప్పింది పాత నిబంధనలో త్రాగిన వైన్ గురించి చెప్తున్నాను నేను. నోవాహు మాదిరి తాగమాకండి, కొత్త భాషలు మాట్లాడే వారి మాదిరిగా తాకండి. తూలుతూ పడిపోయి దెబ్బలు కొడతా కూడా తెలియనంత మాత్రం తాగమాకండి. తాగితే అయిపోయింది. దానివల్ల హార్ట్ బాగుంటుంది,
రిజర్వెరటాల్ వస్తుంది కాబట్టి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ ఇవన్నీ బ్యాలెన్స్ అయ్యి హార్ట్ హెల్దీగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, డైజెస్ట్ సిస్టమ్, డయాబెటిక్ మేనేజ్మెంట్, న్యూరో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్, బోన్ హెల్త్, క్యాన్సర్, అన్నిటికీ కూడా రెడ్ వైన్, బైబిల్ చెప్పిన రెడ్ వైన్. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందామా? ఎస్. ఆఖరికి ప్రార్థన ముందు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. బైబిల్ చెప్పిన ఎర్రని ద్రాక్షరసము, దేవుడు ఆశీర్వదించిన ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదము, అట్లాగే నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన కానా విందు చేసిన యేసయ్య చేసిన అద్భుతము, ఈ ద్రాక్షరసము అదే అపోస్తలుడైన పౌలు తిమోతి చెప్పిన ద్రాక్ష తాగచ్చా తాగకూడదా? ఏంటి, తాగచ్చా తాగకూడదా? ఎంత తాగాలి? మ్యాక్సిమము 150 ml కంటే ఎక్కువ తాగవద్దు. ఎక్కువ తాగచ్చా? ఎప్పుడు తాగాలి, ఎక్కడ తాగాలి, ఎలా తాగాలి అనేది జ్ఞానాన్ని ఉపయోగించుకొని తాగండి. అక్కడితో క్లోజ్ చేసేయండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, వాక్యముగా అందచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ వాక్యాన్ని బట్టి మేము తొలగిపోకుండా వాక్యంలో బలం పొందుకున్నటకు, వాక్యం చేత మేము నడిపించబడటకు, వాక్యంలో ఉండుటకు, మీ మహిమార్థమై మీ చిత్తం కొరకు మేము ఉండటకు సహాయం చేయమని కోరుతాము. మీ కృపతో మనం బలపరిచి నడిపించి ముందు తీసుకెళ్ళమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం దయచేయి, మా ఎడల అపరాధం మా క్షమించు, శోధన దగ్గర రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. May the love of our Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit now and forevermore. And all the God's children says,